ఈవెంట్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఈవెంట్ మేనేజ్మెంట్ వచ్చింది ఇప్పుడు. ఇది మనం 1 ఇయర్ డిప్లొమా కోర్స్ ఇస్తున్నాం. అదొక్క నేర్చుకున్నా కూడా మన ఇండియాలో మెట్రోపాలిటన్ సిటీస్ మొత్తం 10 ఉన్నాయి. ఏమేంటివి? హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, జైపూర్ ఇవి ఉన్నాయి. అన్ని ఈవెంట్సే కదండి. ఒక్క రాత్రికి 1 crore నుంచి 20-30 crores ఎక్స్పెన్స్ అవుతుందండి. ఏమేంటి ఈవెంట్స్? స్పోర్ట్స్ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, బిజినెస్ ఈవెంట్స్, పొలిటికల్ ఈవెంట్స్, సినిమా ఆడియో వీడియో, పెద్ద పెద్ద మ్యారేజ్ ఈవెంట్స్. మినిమం ప్రోగ్రామ్ 1, 2, 3, 4, 5 crores వెళ్ళిపోయింది కదా. ఇవాళ వాళ్ళు చేసుకోవట్లా. ఎవరైతే ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తారో వాళ్ళకి ఇస్తున్నారు. మినిమం 20% ప్రాఫిట్ ఉంటుంది. 1 crore ఈవెంట్ చేసుకుంటే 20 lakhs ఉంటుంది. అది ఎవరు వదిలిపెట్టి అందరూ వదిలేసారు. ఆ ప్రోగ్రామ్ తెలియదు అసలు. ఆ కోర్సు సంగతి సూపర్ ప్రోగ్రామ్ అని తెలియదు. సెకండ్ ఇయర్సరికి బార్ టెండింగ్ కోర్స్ ఇస్తాం. థర్డ్ ఇయర్సరికి కల్నర్ స్కిల్స్, కార్వింగ్ ఈ ప్రోగ్రామ్ ఇస్తాం హోటల్ కోర్సులకి. బీబీఏ వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఈవెంట్ మేనేజ్మెంట్ ఇస్తాము, మార్కెటింగ్ మేనేజ్మెంట్ కూడా ఇస్తాము. వాళ్ళకి డిఫరెంట్ ప్రోగ్రామ్. బీసీఏ వాళ్ళకి జావా, ఒరాకిల్, పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగా. అంటే మనది ఈ హోటల్ కోర్సే కాకుండా మన దగ్గర ఇంకా బీబీఏ కూడా ఉంది. అది తర్వాత మాట్లాడుకుందాం మనం. బీబీఏ ఉంది, బీసీఏ ఉంది, తర్వాత బీకామ్ కంప్యూటర్స్. ఇది బీహెచ్ఎం ఆటోమేటిక్ కంప్లీట్ అయిన తర్వాత ఆ గురించి మాట్లాడుకుందాం. ఇక ఫోర్త్ బెనిఫిట్ సరికి మనకు ఈ 3 yearsలో 6 semesters ఉంటుంది. ఒక్కో సెమిస్టర్కి ఒక్కొక్క ఇండస్ట్రీ తీసుకెళ్తాం. 6 semestersకి 6 sectorsలో 6 ఇండస్ట్రీ విజిట్స్ చూపిస్తాం. లైక్ ఇందాక చెప్పుకున్నాం మనం, ఒక బేకరీ ఎలా తయారవుతుంది, ఒక బ్రెడ్ ఎలా తయారవుతుంది, ఒక చాక్లెట్ ఎలా తయారవుతుంది, ఒక బిస్కెట్ ఎలా తయారవుతుంది, ఒక కోకోకోలా థమ్స్అప్ ఎలా తయారవుతుంది. అలాగా ఈ హోటల్ కోర్సులకి అలా బయట కూడా ఎవ్రీ 6 months తీసుకెళ్తాం, ఇన్క్లూడింగ్ ఫీజులు. మళ్ళీ 5th బెనిఫిట్ మనకు బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇప్పిస్తున్నాం. దానికి ఫస్ట్ 6 monthsకి నో ఇంట్రెస్ట్. అవునా? ఎస్, ఇంట్రెస్ట్ లేకుండా ఫస్ట్ 6 EMIsకి ఇంట్రెస్ట్ లేకుండా ఇప్పిస్తున్నాం. ఎలా పాసిబుల్ అవుతుందండి అలాగా? ఆ ఇంట్రెస్ట్ మనమే పే చేస్తున్నాం. అంటే స్టూడెంట్స్ బెనిఫిట్ కల్పిస్తున్నాం. బ్యాంక్స్ లోన్ తీసుకుంటే హ్యాపీగా 6 months ఎవ్రీ మంత్ కట్టుకోవచ్చుగా. కాలేజీకి ఎవ్రీ మంత్ కట్టలేము కానీ బ్యాంక్కి ఫీజు కట్టుకోవచ్చు కదా. అలాగే ఇస్తున్నాం. ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 35,000 స్కాలర్షిప్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. ఓకే, ఇన్ని రకాల బెనిఫిట్స్ హోటల్ కోర్సు. 100% జాబ్ గ్యారంటీ, 3 yearsకి 3 వాల్యూమ్ కోర్సెస్, 3 years కోర్స్ ఫ్రీ ఫారిన్ టూరు, 6 semesters 6 వాల్యూడ్ సర్టిఫికెట్స్, 6 EMIsకి ఫస్ట్ బ్యాంకులో నో ఇంట్రెస్ట్, గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ ఫెసిలిటీస్. ఇంకేంటంటే హ్యాపీ చదువుకోక. అవును కదా, ప్రశాంతంగా చదువుకోవడం అంతే. చక్కగా సెటిల్ అవ్వచ్చు లైఫ్లో. హ్యాపీగా సెటిల్ అవుతారు అంతే. ఈ కోర్సెస్ జాయిన్ అయ్యారంటే లైఫ్ సెటిల్మెంట్. ఇంకా ఒక్కొక్క 3 to 5 ఆఫర్ లెటర్ ఇస్తాం. కరెక్ట్. 25 countriesలో. సో నైస్. అండ్ మీకే 18 ప్రపంచ రికార్డులు ఉన్నాయంటే మీరు చూస్తే ఇలా ఉన్నారు సన్నగా. మీ ప్రపంచ రికార్డులు ఏంటో ఒకసారి మేము తెలుసుకోవచ్చా? మీకు అభ్యంతరం లేదు? ఎస్, 2013లో September 17th కరీంనగర్లో 2222 స్టూడెంట్స్కి వై ఆర్ యూ థింకింగ్ ఎన్ ఎంప్లాయీ, వై డోంట్ థింక్ ఎన్ ఎంప్లాయర్. జాబ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు, నేనే జాబ్ ఇవ్వచ్చు అనగానే ఎందుకు అనుకోవట్లేదు అనే కాన్సెప్ట్ మీద గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేశారు, ప్రపంచ రికార్డు. ఓ మై గాడ్. 2220 స్టూడెంట్స్కి 9 to 5 లెసన్, బిజినెస్ ద లార్జెస్ట్ బిజినెస్ లెసన్. ఎందుకు జాబ్ చెయ్యాలి, జాబ్ ఎందుకు ఇవ్వలేమన్న కాన్సెప్ట్ మీద వరల్డ్ రికార్డు. మొత్తం 4 tours 2220 టీచ్ చేశాను, లెసన్ టీచ్ చేశాను. ఎన్ని గంటలు టీచ్ చేశారు? 8 hours. అంటే వెతుక్కున్నారా ప్రపంచ రికార్డు చేయాలంటే? ఏం చేయాలి? వరల్డ్ రికార్డ్ చేయాలనుకున్నాను. అయితే USA UK వాళ్ళు ఒప్పుకోలే. అందరూ వరల్డ్ రికార్డ్ అంటే పెద్ద దోశ వేయటం, లేకపోతే పెద్ద 2-3 kilometers ఈ పూలదండలు కట్టడము ఏవేవో చేస్తున్నారు. మీరు హై క్వాలిఫైడ్ పర్సన్, అందులో 10 post grads 6 degrees 2 pages వర్షన్గా మీకు వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. మీరు కూడా దోసేసి పూలదండలు కడితే బాగోదు. ఏదైనా ఒక యంగెస్ట్ పీపుల్కి మరి ఏదైనా చేయమని 1 year సజెషన్ ఇచ్చారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు. అదొక రికార్డు. రెండవ రికార్డు పంజాబ్ వ్యక్తి ఏం చేశాడంటే 50 స్టూడెంట్స్ని పెంచి ఈ రికార్డ్ బ్రేక్ చేశాడు. మళ్ళీ 2017లో January 23rd 5,000 స్టూడెంట్స్కి కరీంనగర్ ట్రినిటీ కాలేజ్ మొత్తం 5,000 మంది స్టూడెంట్స్ని కలిపి సేమ్ లెసన్ని టాపిక్ ద లార్జెస్ట్ బిజినెస్ లెసన్, వై ఆర్ యూ థింకింగ్ ఎంప్లాయీ, వై డోంట్ థింక్ ఎంప్లాయర్. దానిపైన మళ్ళీ 5,000 స్టూడెంట్స్కి ఆ రోజు వరల్డ్ రికార్డు. అన్ని టీవీ ఛానల్స్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఆల్ మ్యాగజైన్స్లో టాప్ మార్క్ మోగిపోయింది. అంటే ఒకటే టాపిక్ మీద
మీ రికార్డ్స్ మీరే బదలగొట్టుకుంటూ వెళ్ళారు 2 సార్లే. 2 సార్లే. ఒకటి జీనియస్ రికార్డు, జెమ్ ఆఫ్ ఇండియా, అచ్చా. మన డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారి విద్యారత్న, ఆ. ఈ అవార్డ్స్ మొత్తం 18 రికార్డ్స్ జీనియస్ రికార్డ్ ఢిల్లీలో, అలాగే అబ్రాడ్లో కూడా గ్లోబల్ హెచ్ఆర్ అవార్డు దుబాయ్లో, అలాగే అలాంటి రికార్డ్స్ మొత్తం కలిపి 18 వరల్డ్ రికార్డ్స్ రావడం జరిగింది. సో మీ స్టూడెంట్స్కి మీరే పెద్ద ఇన్స్పిరేషన్. రైట్. ఇప్పుడు బీబీఏ సంగతి చెప్తానన్నారు. బీబీఏలో స్పెషలైజేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే బీబీఏ గురించి ఒకసారి మాకు డీటెయిల్. ఎస్, ఎవరైనా ఒక టాప్ పోస్ట్కి వెళ్ళాలి నేను అనే వ్యక్తులు ఎవరైనా ఉంటే బీబీఏ ఈడిపి చదవని నేను చెప్తున్నాను. బీబీఏ వేరు, బీబీఏ ఈడిపి వేరు. ఆగండి ఒక్క నిమిషం. నా దృష్టిలో ఇప్పటివరకు నేను అనుకున్నది ఏంటంటే ఏమీ చదవలేని వాడు చదివేది బీబీఏ అని అనుకున్నా. ఇది నిజమా కాదా చెప్పండి. ఏం చదవలేని వాడా? ఆ. ఏం చదవడు బీబీఏ చదవలేడు. ఎందుకంటే బీటెక్ కన్నా టాప్ పొజిషన్ బీటెక్ చేసిన అందరికి జాబ్ ఇచ్చే వ్యక్తి బీబీ అంటే చాలా మంది ఏం చేశారంటే, మీరంటేగా ఎందుకు అలాగ అనుకోవాల్సి వచ్చిందంటే, ఏం చదవలేని వాడు బీబీ చదువుతారంటే అలా చేశారు.